అందరికీ నమస్కారం. భారతీయ సనాతన ధర్మం గురించి, ప్రాచీన దేవాలయాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ యూట్యూబ్ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః. సనాతన దేవాలయాల రాజమార్గం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మరొక అద్భుతమైన దేవాలయంతో మీ ముందుకు వచ్చాను. అష్టాదశ శక్తి పీఠాలలో 8వ శక్తి పీఠమైన ఏకవీరాదేవి అమ్మవారి టెంపుల్లో ఉన్నాము. ఈ శక్తిపీఠం యొక్క మహిమేంటో, ఈ దేవాలయాన్ని ఎలా చేరుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి అయిన ఏకవీర అమ్మవారి స్వరూపం గురించి, మహారాష్ట్రలో ఉన్న ఈ అద్భుతమైన దేవాలయం గురించి, ఆ చరిత్ర ఏంటో కూడా తెలుసుకుందాం. ఈ అమ్మవారి ఆలయ దర్శనం ఈరోజు మనం చేసుకుందాం. మహారాష్ట్రలోని నాందేడ్ అనే పట్టణానికి 108 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంటుంది. మాహూర్ అనే గ్రామంలో ఈ అమ్మవారు కొలువై ఉంది. ఈ దేవాలయంలో అమ్మవారిని ఏకవీరాదేవిగా కొలుచుకుంటారు. ఇదే పేరు కాకుండా ఈ అమ్మవారికి ఇంకొక పేరు కూడా పిలుచుకుంటారు. అదే రేణుకాదేవి. రేణుకాదేవి రూపంలో కూడా ఈ అమ్మవారిని ఇక్కడ కొలుచుకుంటారు. అష్టాదశ శక్తి పీఠాలు అంటే సతీదేవి యొక్క శరీర భాగాలు పడుతూ ఉంటాయి అన్న విషయం మనందరికీ తెలుసు. అయితే ఇక్కడ ఈ ప్రదేశంలో కుడి చేయి పడిందని కొంతమంది భక్తులు నమ్ముతూ ఉంటారు. అలాగే కుడి స్తనం పడిందని మరికొంతమంది భక్తులు అంటుంటారు. ఏది ఏమైనా అమ్మవారి శక్తి అనేది ఇక్కడ ఉందని భక్తులు నమ్ముతూ ఉంటారు. ఇక ఏకవీరాదేవి అన్న, రేణుకాదేవి అన్న స్వరూపం చాలా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ అమ్మవారి విగ్రహం ఏ విధంగా అయితే ఉందో అది కొంచెం భయంకరంగానే ఉంటుంది. ఎందుకంటే పెద్ద పెద్ద కళ్ళు, కేవలం శిరోభాగం వరకే ఇక్కడ అమ్మవారు మనకు దర్శనమిస్తూ ఉంటారు. అందరూ గర్భగుడిలోకి వెళ్ళిన తర్వాత అందరూ ఆ శిరోభాగానికే పూజలు అనేవి చేస్తారు. ఇంతకీ ఈ అమ్మవారు ఏకవీర స్వరూపంలో ఇక్కడ ఎందుకు ఉన్నారు తెలుసుకుందాం. ప్రధానంగా దీనికి సంబంధించి 2 గాథలు ఉన్నాయి. మొదటి చరిత్ర గురించి మనం చెప్పుకున్నట్టయితే, ఏకవీర శక్తి అంటే అమ్మవారి శక్తి అనేది మనకు ఎన్నో నామాలతో కనిపిస్తూ ఉంటుంది. ఏ నామంతో అమ్మవారిని పిలిచినా, ఏ నామంతో అమ్మవారిని కొలుచుకున్నా ఆ పేరుతోనే అమ్మవారు మనకు కనిపిస్తారు. మనకి దశావతారాల్లో ఒక అవతారమైన పరశురాముడి అవతారము తెలుసు. పరశురాముడు అనేసరికి మనకి తను కొంచెం కోపంగా, అలాగే చేతిలో ఒక గొడ్డలి, అలాగే క్షత్రియుణ్ణి 21 సార్లు నరికి, ఆ తర్వాత ఆయన ఈ దేశాన్ని, ఆయన సంపదని, ఆయన సంపాదించుకున్న కీర్తి ప్రతిష్టని దానం చేశాడని మనం విన్నాము. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, పరశురాముడికి ఏకవీర స్వరూపానికి ఉన్న సంబంధం ఏమిటో తెలుసుకుందాం. జమదగ్ని మహర్షి యొక్క భార్య రేణుకాదేవి. వాళ్ళిద్దరే ఈ ఆశ్రమంలో ఉన్నప్పుడు, ముఖ్యంగా పరశురాముడు ఈ ఆశ్రమంలో లేనప్పుడు ఇక్కడికి కార్తవీర్యార్జునుడు వస్తాడు. ఆ రాజు వేటకు వచ్చి అలసిపోయి ఎక్కడ విశ్రాంతి తీసుకోవాలి అని ఆలోచిస్తున్నప్పుడు జమదగ్ని మహర్షి యొక్క ఆశ్రమం కనిపిస్తుంది. ఈ ఆశ్రమంలో విశ్రాంతి తీసుకోవాలి అని అనుకున్నప్పుడు అతిథి దేవో భవ అనే మాట మనం ఇప్పటికీ నమ్ముతూ ఉంటాం కాబట్టి, వారికి అక్కడున్న ఋషి స్వాగతం పలికి అందరికీ విందు భోజనం ఏర్పాటు చేశాడు. అయితే ఆ రాజుకి ఒక సందేహం కలిగింది. చిన్న ఆశ్రమము, ఎక్కువగా ఎవ్వరూ లేరు, అందులో ఇంతమందికి ఎలా భోజనం ఏర్పాటు చేస్తున్నారు అన్న సందేహం కలిగింది. ఆ ఆతిథ్యాన్ని స్వీకరించిన తర్వాత ఇంత చక్కటి విందు ఇంత త్వరగా ఎలా తయారు చేశారు అని అడిగారట. దానికి ఆ ఋషి, నా దగ్గర ఒక గోమాత ఉంది, ఆ గోమాత అనుగ్రహం వల్లే ఈ పదార్థాలన్నీ వచ్చాయని జమదగ్ని మహర్షి చెప్పాడట. అలా చెప్పిన వెంటనే నేను ఈ ప్రదేశానికి రాజును కాబట్టి ఆ గోమాత నా దగ్గరే ఉండాలి అని రాజు చెప్పగానే జమదగ్ని మహర్షికి ఈ మాట నచ్చలేదట. జమదగ్ని మహర్షికి ఎంతో తపోశక్తి వల్ల శపించవచ్చంట ఆ రాజుని, కానీ ఊరికే కోపం తెచ్చుకోకూడదు అని ఊరుకున్నారట. అయినా కూడా ఆ రాజు, నేను మహారాజును కాబట్టి ఈ గోవు నాకే చెందుతుంది అని బలవంతంగా ఆ గోవుని తీసుకొని వెళ్ళిపోతాడట. అలా గోవుని తీసుకెళ్లగానే జమదగ్ని మహర్షి, రేణుకామాత ఇద్దరు బాధతో కూర్చుంటారట.
అక్కడికి పరశురాముడు వస్తాడట. జరిగింది ఏంటి అన్న విషయం తెలుసుకొని ఆయన చాలా కోపంతో ఆ రాజు దగ్గరికి వెళ్ళి, అది మా గోవు, ఎప్పటి నుంచో మా దగ్గరే ఉంది, మీరు తీసుకొని వెళ్ళకూడదు, మర్యాదగా ఆ గోవుని మాకు ఇచ్చేసేయండి అని చెప్పాడట. ఆ రాజు హేళనగా మాట్లాడుతూ, ఒక బ్రాహ్మణుడివి, నువ్వేం చేయగలవు, ఒక్కడివి మా సైన్యాన్ని ఎదుర్కొని గోవుని ఎలా తీసుకెళ్తావు? ఆ రాజు చాలా అహంకారంతో మాట్లాడడం జరిగిందట. పరశురాముడికి అసలే కోపం ఎక్కువ. ఈశ్వరుడి అనుగ్రహం ఉంది, మహావిష్ణువు అనుగ్రహము ఉంది, ఆయన చేతిలో ఒక అద్భుతమైన గొడ్డలి కూడా ఉంది. ఇక మాట పెరిగింది. ఆ రాజు ఒప్పుకోలేదు కాబట్టి ఆ రాజుని అంతం చేసేస్తాడు. రాజుని అంతం చేసేసి వెంటనే ఆ గోవుని తీసుకుని వెళ్ళిపోతాడట. జమదగ్ని మహర్షి ఇదంతా చూసి చాలా బాధపడతాడట. కోపంలో ఒక మనిషిని అంతం చేయడం మంచిది కాదు, చేసుకున్న పాపమంతా పోయింది, ఈ దోషం నుంచి నువ్వు బయటపడాలంటే పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవాలని చెప్తాడట. పరశురాముడు పుణ్యక్షేత్రాలకు బయలుదేరతాడట. ఎన్నో పుణ్యక్షేత్రాలని దర్శించుకుంటాడట, శివలింగాలను ప్రతిష్ఠిస్తాడట, హోమాలను చేస్తాడట. ఈ మాహూర్ అనే గ్రామానికి వచ్చి ఈ ప్రాంతంలో కూర్చొని పాప పరిహారం కోసం అమ్మవారిని పూజిస్తాడట. ఇక్కడే అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగిందట. అమ్మవారు ఏకవీరాదేవి స్వరూపంలో ఇక్కడికి వచ్చి పరశురాముడికి తన అనుగ్రహాన్ని ఇచ్చిందట. నమస్తే అండి, నా పేరు రాజేంద్ర గుప్తా. మేము నంద్యాల నుంచి 14వ తేదీ ఉదయం బై రోడ్డు బయలుదేరాం ప్రయాగ్రాజ్కి. నేను నా ఫ్రెండ్స్ నలుగురం 5 మంది, మొత్తం 6 మంది ఇన్నోవాలో బయలుదేరాము. మా డ్రైవర్ కూడా మాతో ఉన్నాడు, రాజేష్ అని చెప్పేసి. సో మేము 14 మార్నింగ్ నంద్యాలలో 6 గంటలకు బయలుదేరాము. హైదరాబాద్ గుండా వెళ్ళాము. ప్రయాగ్రాజ్ వరకు ఎటువంటి ఇబ్బందులు లేవు. మేము వెళ్ళింది 14 ఉదయం బయలుదేరాము. 15 మార్నింగ్ మేము ప్రయాగ్రాజ్ రీచ్ అయ్యాము. 15వ తేదీ ఫిబ్రవరి. సో ఎటువంటి ఇబ్బందులు లేవండి. కొంచెం ప్రయాగ్రాజ్ దగ్గర మాత్రం ఒక 2 to 3 అవర్స్ మాత్రం మనకు రోడ్ జామ్ అవుతుంది, అది తప్పదు, మనం భరించాల్సిందే, వెళ్ళొచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. యూపీ గవర్నమెంట్ దానికి చాలా ఎక్సలెంట్ గా అక్కడ అన్ని వసతులు కల్పించింది. సో మేము సంగంకు రీచ్ అయ్యాము, సంగంలోనే స్నానం చేశాము, సంగంలో బోట్ తీసుకొని సంగం వరకు వెళ్ళి సంగంలో స్నానం చేశాము. కార్లలో ఎవరన్నా వచ్చేవాళ్ళు, 4 వీలర్లో వచ్చేవాళ్ళు అరియల్ పార్కింగ్ కదమ్మా, అరియల్ ఘాట్ రీచ్ అయ్యి అరియల్ ఘాట్ నుంచి మనం సంగం చేరొచ్చు. సో ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేవు. దయచేసి అందరూ బయలుదేరండి. మనకి ఎప్పుడో కానీ ఈ అవకాశం రాదు. వచ్చిన అవకాశాన్ని ప్రతి హిందువు ఉపయోగించుకోవాలని నా కోరిక. మేము అక్కడి నుంచి బయలుదేరి వారణాసి వెళ్ళాము. వారణాసిలో కూడా మనకు ఎటువంటి ఇబ్బంది లేదు. క్రౌడ్ అయితే ఉంది, బట్ దర్శనం అయితే అవుతుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. మనకు అకామిడేషన్స్ కూడా పెద్దగా ఇబ్బంది పడాల్సిన పని లేదు. మనకు ఉండే సోర్స్ లో మనం అకామిడేషన్ ఎత్తుకోవచ్చు. సో అక్కడి నుంచి మా ప్లాన్ ప్రకారం మేము అయోధ్య వెళ్లాల్సి ఉంది, బట్ అయోధ్య కొంచెం బై రోడ్డు చాలా ఇబ్బందిగా ఉండింది అని మేము అక్కడ విన్నాం తెలిసిన వాళ్ళ ద్వారా. సో ఎందుకని చెప్పేసి మా ప్రోగ్రామ్ ను రీరూట్ చేసుకొని మళ్ళీ తిరిగి మేము హైదరాబాద్ బయలుదేరాము. ఆన్ ది వే దారిలో మాకు జబల్పూర్ దగ్గర ఒక వాటర్ ఫాల్స్ ఉంది, చాలా ఫేమస్ అని చెప్పి తెలిసింది. ఆ వాటర్ ఫాల్స్ పేరు బేడా ఘాట్. సో బేడా ఘాట్ కూడా మేము వెళ్ళి ఒక 3 అవర్స్ అక్కడ స్పెండ్ చేశాము. అక్కడి నుంచి తిరిగి వచ్చే వాళ్ళకి అద్భుతమైన అవకాశం ఏంటంటే 8వ శక్తిపీఠం, మనకుండే 18 శక్తిపీఠాల్లో 8వ శక్తిపీఠమైన ఏకవీరికా దేవి మాహోర్గఢ్ మహారాష్ట్రలో ఉన్నారు. మనం జస్ట్ హైవే నుంచి ఒక 130 కిలోమీటర్స్ లోపలికి వస్తాము. ఇక్కడ దర్శనం చాలా ప్రశాంతంగా ఉంది, ఎటువంటి క్రౌడ్ లేదు. దర్శనం చేసుకొని ఇక్కడి నుంచి మనం హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు. ఆదిలాబాద్తో అవసరం లేకుండా నిర్మల్ మీదుగా హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు. సో వచ్చే వాళ్ళు ఎవరైనా సరే ఇవన్నీ ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే మనం ఇక్కడి నుంచి వెళ్ళాలనుకుంటే బాసరా చూడొచ్చు, రాజరాజేశ్వరి క్షేత్రం చూడొచ్చు, చేసి మనం హ్యాపీగా హైదరాబాద్ వెళ్ళిపోయి మన డెస్టినేషన్ రీచ్ అవ్వచ్చు. ఇక్కడ మాకు మేడం గారు సనాతన ధర్మం ఛానల్ గారు మమ్మల్ని కలిశారు, మా ఎక్స్పీరియన్స్ షేర్ చేయమంటే చేశాము. థ్యాంక్ యూ. అందరూ బయలుదేరండి, అందరూ హోలీ డిప్ చేయండి, ఆ దేవదేవుని అనుగ్రహం పొందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. 2018లో కూడా సేమ్ ఇదే ఆ రోజు ఉన్న ఫెసిలిటీ ఈ రోజు ఉన్న ఫెసిలిటీ పోల్చుకుంటే అప్పుడు ఒక 100% ఉంటే ఇప్పుడు 1,00,000 ఉన్నాయి. బట్ మనం ఇక్కడ దసరానికి వచ్చాక చూశారు కదా ఏకవీరాదేవి ఎంత అద్భుతమైన దేవాలయమో. కుదిరితే అందరూ ఒకసారి ఇక్కడికి వచ్చి దర్శించుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ దేవాలయానికి ఎవరితో రావాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మరొక అద్భుతమైన దేవాలయంతో మీ ముందుకు వస్తాను.
సర్వే జనా సుఖినో భవంతు.